గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈపీఎఫ్ డేటాకి, ఆధార్ కార్డులో ఉన్న డేటాకి కనుక ఏదైనా డిఫరెన్స్ ఉంటే కనుక మనం జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది పూర్వం ఇదివరకే మనకి మాన్యువల్గా తీసుకునేవారు. ఇప్పుడు మాన్యువల్గా అప్లికేషన్ తీసుకోరు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. ఈ ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు మనం మనం ఎంప్లాయీ లాగిన్లోంచి కానీ, ఎంప్లాయర్ లాగిన్లోంచి కానీ సబ్మిట్ చేయొచ్చండి జాయింట్ డిక్లరేషన్ అనేది. అయితే ఎంప్లాయీ లాగిన్లోంచి జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలంటే కనుక కంపల్సరీ ఒకసారైనా మన ఆధార్ కార్డు అనేది ఈపీఎఫ్కి లింక్ అయ్యి ఉండాలి. మనం తర్వాత ఏమన్నా ఆధార్ కార్డులో ఏమన్నా చేంజెస్ చేసుకుంటే ఆ చేంజెస్ సబ్మిట్ చేయడానికి మనం లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ఈపీఎఫ్ డేటా ప్రకారం మనం ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకుని మనం లాగిన్ క్రియేట్ చేసుకుని, ఈపీఎఫ్ డేటా ప్రకారం ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకుని మనం లాగిన్ క్రియేట్ చేసుకుని ఆ లాగిన్లోంచి జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అసలు ఆధార్ కార్డు ఒకసారి కూడా సీడింగ్ అవ్వకపోతే కనుక వాళ్ళు మాత్రం కంపల్సరీ డీడీఓ లాగిన్ అంటే ఎంప్లాయర్ లాగిన్ లోంచి మాత్రమే జాయింట్ డిక్లరేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలండి. అయితే కనుక ఇది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం చేసేది ఎంప్లాయీ లాగిన్లోంచి జాయింట్ డిక్లరేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేస్తున్నాం అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక పర్సన్కి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి వాళ్ళకి లాగిన్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తున్నామండి. కొంచెం ఆధార్ సర్వర్ అయితే చాలా స్లోగా ఉంటుంది, కాబట్టి ఎక్కువసార్లు ట్రై చేస్తూ ఉండాలి. ఈవినింగ్ టైం అయితే కొంచెం బాగా స్పీడ్గా అవుతూ ఉంటుందండి. దీనికి ఏంటంటే మనకి పైన వ్యూ ఉంది కదండి, వ్యూ పక్కన మేనేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మేనేజ్ కాడ దాని మీద క్లిక్ చేస్తే కనుక జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది. అక్కడి నుంచి మనం క్లిక్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేస్తున్నాను చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఈ పర్సన్కి చేంజెస్ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తున్నాను. వీటన్నిటికి కూడా డేట్ ఆఫ్ బర్త్కి కూడా మనం ప్రూఫ్లు పెట్టాలండి. 10th క్లాసు సర్టిఫికెట్ కానీ, పాన్ కార్డు, పాస్పోర్టు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎనీ 3 ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలండి దేనికైనా. అలాగే మెరిటల్ స్టేటస్ నాట్ అవైలబుల్ అని ఉంది ఇక్కడ. మనం దాన్ని చేంజ్ చేయాలన్నా కూడా కంపల్సరీ అది చేంజ్ చేసుకోవాలి. దాన్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా 3 ప్రూఫ్స్ పెట్టాలి. అలాగే ఫాదర్ నేము రాంగ్ ఉన్నది అంటే కనుక దాన్ని చేంజ్ చేసుకోవాలన్నా కూడా 3 ప్రూఫ్లు పెట్టవలసి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ పెట్టాను. అలాగే మెరిటల్ స్టేటస్ చేంజెస్కి పెట్టాను, మెరిటల్ స్టేటస్కి. అలాగే ప్రీవియస్ ఎంప్లాయర్ అది ఎగ్జిట్ అయిపోయారండి. కొత్త ఎంప్లాయర్ కాబట్టి అది కూడా కొత్త ఎంప్లాయర్ అది డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా నేను ఎంటర్ చేశాను. సెషన్ షార్ట్ సర్వీస్ ఎనీ అదర్ రీజన్ పెట్టాను. ఏ డేట్లో మానేసామో ఆ డేటు పైన ఉంది. మనం ఇక్కడ పక్కన పెన్ అనే ఆ పెన్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం ఏదైతే డేటా చేంజ్ చేయాలనుకుంటున్నామో అది. ఓకే, ఇప్పుడు మనం సబ్మిట్ చేసిన తర్వాత ఫైల్ సైజ్ కంపల్సరీ పైన చూసుకుంటే 2 MB కన్నా లోపల ఉండాలండి. ఫైల్ సైజ్ 2 MB దాటకూడదు, 2 MB లోపల ఉండాలి.
మెరిటల్ స్టేటస్కి చేంజ్కి ఏం అవసరం లేదంటాడు, కానీ కంపల్సరీ అప్లోడింగ్ అడుగుతున్నాడండి. అది చేంజ్కి కూడాను అవి కూడా మనం చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది ప్రీవియస్ ఎంప్లాయర్ అయినా ప్రజెంట్ ఎంప్లాయర్ అయినా ఎవరి లాగిన్లో నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన మనం ఈ జాయిన్ డిక్లరేషన్ ఎవరి చేత అయితే సంతకం పెట్టిస్తున్నామో వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ లాగిన్లో ఎంప్లాయర్ కీ పెట్టి పిఎఫ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి మనం జాయిన్ డిక్లరేషన్ ప్రీవియస్ ఎంప్లాయర్ ప్రజెంట్ ఎంప్లాయర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎవరి చేత సైన్ చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పంపించుకోవాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్కి నేను ఈ పర్సన్కి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్కి 3 ప్రూఫ్లు అప్లోడ్ చేస్తున్నాను. పాన్ కార్డ్ పెడుతున్నాను. వీళ్ళకి 10th క్లాస్ అనేది లేదండి, బిలో 10th. ఈవెన్ అందుకని పాన్ కార్డ్ పెడుతున్నాను వన్ ఆఫ్ ది ప్రూఫ్ కింద. ఈవెన్ టీసీఈ ఉన్నా కానీ 10th క్లాస్లో ఏజ్ ఎంత ఉందో అంతే ఉండాలి. కాబట్టి అది చూసుకోవాలి కంపల్సరీ. ఆధార్ కార్డులో ఉన్న డేటు ఉండాలి. నేను ఒకటి పాన్ కార్డ్ పెట్టాను, 2 రేషన్ కార్డు పెట్టాను. సెకండ్ వన్ ఈ రేషన్ కార్డు మెరిటల్ స్టేటస్ కూడా వన్ ఆఫ్ ది ప్రూఫ్ కింద ఉపయోగపడుతుందండి. దానికి సపరేట్గా 3వ ప్రూఫ్ పెట్టక్కర్లేదు. ఈ పర్సన్కి 3 years కన్నా తక్కువ ఉంది ఏజ్ డిఫరెన్స్ అనేది. కాబట్టి నేను ఒకటి పాన్ కార్డ్ పెట్టాను, 2 రేషన్ కార్డు పెట్టాను. ఇక్కడ ఆధార్ కార్డు అడగకపోయినా కూడా మనం ఆధార్ కార్డు కూడా కంపల్సరీ అప్లోడ్ చేయాలి. దాని గురించి మనం ఏదో ఒక ఫైల్లో ఆధార్ కార్డుని మెర్జ్ చేసి దీనికి అప్లోడ్ చేసుకోవాలి కంపల్సరీ. 3వ ప్రూఫ్ కింద నేను హెల్త్ కార్డు పెట్టాను. దానికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మిగతా ప్రూఫ్లు ఏవి ఉంటాయి నేను దానికి అటాచ్ చేసి మెర్జ్ చేసి అదే ఫైల్కి మెర్జ్ చేసి పెట్టుకున్నాను. హెల్త్ కార్డు ఏదో ఉంటే ఆ హెల్త్ కార్డు పెట్టాను థర్డ్ ప్రూఫ్ కింద. మిగతా ఏం ప్రూఫ్లు ఉన్నా కూడా ఏదైనా ఒక ఫైల్కి మిగతా అన్నీ కూడా మెర్జ్ చేసుకుని పెట్టుకోవాలండి కంపల్సరీ. ఆధార్ కార్డు అడగలేదని వదిలేస్తే కనుక రిజెక్ట్ చేస్తాడు కంపల్సరీ. అది మ్యాండేటరీ. కానీ ఇక్కడ ఆప్షన్లో మనకి ఆధార్ కార్డు అడగడు, కానీ ఏదో ఫైల్కి ఆధార్ కార్డు కంపల్సరీ మెర్జ్ చేసుకుని పెట్టుకోవాలి. లేకపోతే వాడు పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. మీకు 10th కానీ స్కూల్ టీసీ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు యాజ్ పర్ ఆధార్ కార్డు డేటా ప్రకారం ఉంటే కనుక. కంపల్సరీ కూడా ప్రతిదానికి కూడా 3 ప్రూఫ్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇదివరకు అంటే ఒక ప్రూఫ్ సరిపోయేది, ఇప్పుడు ఎస్ఓపి చేంజ్ చేశారు. మెరిటల్ స్టేటస్ కింద ఆల్రెడీ రేషన్ కార్డు అప్లోడ్ చేసాం కాబట్టి అదే ప్రూఫ్ మెరిటల్ స్టేటస్కి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఇంకొక ప్రూఫ్ కింద నేను ఓటర్ ఐడి సెలెక్ట్ చేస్తున్నాను. పర్సన్ యొక్క ఓటర్ ఐడి. ఈవిడ లేడీ కాబట్టి హస్బెండ్ అని చెప్పి వాళ్ళ హస్బెండ్ పేరు, ఫాదర్ పేరు ఏదో ఒకటి ఉంటుంది. అది కూడా ప్రూఫ్ కింద తీసుకుంటారు. జెంట్స్ అయితే పర్వాలేదు, అది కూడా ప్రూఫ్ కింద తీసుకుంటారు. థర్డ్ ప్రూఫ్ కింద నేను నోటరైజ్డ్ ఎఫిడవిట్ చేయించానండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండదు కదా, నోటరైజ్డ్ ఎఫిడవిట్ కూడా చేయించవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ది ప్రూఫ్ కింద తీసుకుంటారు. నేను నోటరైజ్డ్ ఎఫిడవిట్ అనేది థర్డ్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేస్తున్నానండి, అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రీవియస్ ఎంప్లాయర్ రిజైన్ చేస్తారు. దానికి కూడా ప్రూఫ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్, షార్ట్ సర్వీస్, ఎనీ అదర్ రీజన్ అని పెట్టాను. దానికి మనం కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయ్మెంట్ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టచ్చు. వేరే ఫ్రెష్గా ఎంప్లాయ్మెంట్ పలానా ఇది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పెట్టాము అది పెట్టచ్చు. వేరే ఎస్టాబ్లిష్మెంట్కి జాయిన్ అయింది ఎంప్లాయ్మెంట్. అలాగే టెర్మినేషన్ లెటర్ అప్లోడ్ చేయొచ్చండి. అలాగే రిజిగ్నేషన్ లెటర్ అప్లోడ్ చేయొచ్చు. టెర్మినేషన్ అంటే ప్రీవియస్ ఎంప్లాయర్ ఎవరైతే టెర్మినేట్ చేశాడో ఆ లెటర్ ఏమైనా ఉంటే అది పెట్టవచ్చు. అలాగే మరి రిజిగ్నేషన్ అంటే మనం రిజైన్ చేస్తున్నట్టు ఒక లెటర్ మనం సైన్ చేసేసి అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు వన్ ఆఫ్ ది ప్రూఫ్ కిందను. అలాగే మనం పే స్లిప్ కూడా అప్లోడ్ చేయొచ్చండి. అలాగే టెర్మినేషన్ లెటర్ కింద మనం జాయింట్ డిక్లరేషన్ని నేను అందులో రీజన్ ఇది రాస్తాం కాబట్టి జాయింట్ డిక్లరేషన్లో అది కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చండి. ఎనీ 3 ప్రూఫ్స్ కంపల్సరీ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నేను ఒకటేమో కొత్తగా జాయిన్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ యొక్క అపాయింట్మెంట్ లెటర్ అప్లోడ్ చేసామండి. సెకండ్ వన్ కింద రిజిగ్నేషన్ లెటర్ అనేది అప్లోడ్ చేసామండి. థర్డ్ దాని కింద టెర్మినేషన్ లెటర్ అని చెప్పేసి
అది కానీ లేదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ రీజన్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకోటి డేట్ ఆఫ్ ఎగ్జిట్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి డేట్ ఆఫ్ ఎగ్జిట్ రీజన్తో ఉన్నది ఫైల్ అప్లోడ్ చేయమంటున్నాడు. దానికి జాయింట్ డిక్లరేషన్ అందులో ఎలాగ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇది రీజన్ రాస్తాము, ఏ ఏ డేట్లో ఎగ్జిట్ అయ్యారు అనేది అదే అప్లోడ్ చేస్తున్నాను. నేను ప్రీవియస్ ఎంప్లాయర్కి అప్లోడ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఎంప్లాయర్ మాకు అందుబాటులో లేరు కాబట్టి ప్రీవియస్ ఎంప్లాయర్ సైన్ చేయించేసి వాళ్ళ దగ్గరే అది అప్లోడ్ చేస్తున్నాం. ఓకే. ఈపీఎస్కి కూడా టెర్మినేషన్ రీజన్ సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ ఫైల్స్ తీసుకుంటుంది. అన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఫైల్స్ అన్నీ కూడా అప్లోడ్ అయిపోతాయండి. మనం అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్స్ 1 by 1 ఒకసారి మనం కావాలనుకుంటే కనుక వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫైల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా అనేది చూసుకోండి. ప్రతిదానికి కూడా 3 ప్రూఫ్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా పెట్టాలి. 3 పెట్టకపోతే కనుక వాడు రిజెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఫైల్ నేమ్ పెట్టేటప్పుడు సేమ్ ఫైల్ నేమ్తో ఎక్కువసార్లు అప్లోడ్ చేస్తే కనుక తీసుకోడు, ఎర్రర్ వస్తుంది. కాబట్టి ప్రతి ఫైల్కి కూడా డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి, స్పేస్ ఉండకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఏం అప్లోడ్ చేసామో చూసుకోవచ్చు. మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ కావాలనుకుంటే ఒకసారి మనం డౌన్లోడ్ చేసిన ఫైల్, మనం అప్లోడ్ చేసిన ఫైల్ వెరిఫై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మనం పాన్ కార్డు, రేషన్ కార్డు, హెల్త్ కార్డులోనే నేను ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మిగతా ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దానికే అటాచ్ చేస్తానండి. అలాగే మెరిటల్ స్టేటస్కి ఓటర్ ఐడి, నోటరైజ్డ్ ఎఫిడవిట్, ఇంకోటి రేషన్ కార్డు దీనికి వన్ ఆఫ్ ది ప్రూఫ్ కింద తీసుకుంటుంది. టెర్మినేషన్కి లీవింగ్ ఎస్టాబ్లిష్మెంట్కి రీజన్ ఫర్ లీవింగ్ ఎస్టాబ్లిష్మెంట్కి కూడా 3 ప్రూఫ్స్, రిజిగ్నేషన్ లెటరు, కొత్త ఎస్టాబ్లిష్మెంట్ జాయినింగ్ లెటరు, అలాగే థర్డ్ ప్రూఫ్ కూడా ఎగ్జిట్ రీజన్తో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కూడా అది కూడా అప్లోడ్ చేశాను. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే ఆ పై 2 బాక్సుల్లోనూ టిక్ చేసుకుని మనం గెట్ ఓటీపీ కొడితే కనుక మనకి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఫైల్ అనేది మన ఎంప్లాయర్ లాగిన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఫార్వర్డ్ అయిపోద్ది. ఆ ఎంప్లాయర్ లాగిన్లో ఎంప్లాయర్ ఈ సైన్ ద్వారా కానీ కీ ద్వారా కానీ దాన్ని అప్రూవ్ చేసి అక్కడ కంపల్సరీ ఎంప్లాయర్ జాయింట్ డిక్లరేషన్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తారండి. ఎంప్లాయర్ లాగిన్లో జాయింట్ డిక్లరేషన్ అప్లోడ్ చేస్తారు. కాబట్టి జాయింట్ డిక్లరేషన్లో మనం సైన్ చేస్తాం, ఎంప్లాయీ సైన్ చేస్తాడు, ఎంప్లాయర్ కూడా సైన్ చేస్తారు. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ఎంప్లాయర్ చేత అయితే సైన్ చేయించుకుంటున్నామో ఆ ఎంప్లాయర్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకే ఫార్వర్డ్ చేసుకోవాలి. అంటే లేకపోతే కనుక ఒకరి చేత సైన్ చేయించి ఇంకో ఎంప్లాయర్ ఫార్వర్డ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది.